హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 50,000 శాలరీతో 5 lakhs అప్పుని ఎలా తీర్చాలో ఈ వీడియోలో మీరు చూస్తారు. సో 5 lakhs అనేది మనం పీపుల్స్ దగ్గర అప్పు చేస్తుంటే ఎలా తీర్చాలో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. మిమ్మల్ని ఇలా చెయ్యండి నేను చెప్పట్లేదు. ఓన్లీ నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో శాలరీని మనం 50,000 శాలరీని ఎలా డివైడ్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నీడ్స్ గురించి ఆలోచిస్తే రెంట్, గ్రోసరీస్, టీవీ, మొబైల్ రీఛార్జెస్, అలాగే పెట్రోలు, ఇలా నీడ్స్ వరకే మనమైతే స్పెండ్ చేయాలి. ఎందుకంటే శాలరీ మనకు తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ మన నీడ్స్ మాత్రమే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి. వాంట్స్ గురించి ఆలోచించకూడదు. సో అలాగా ఆలోచించి 7,000 to 7,500 ఈ రేంజ్లోనే మన ఖర్చులు అనేది ఉండాలి. సో మీరు అనుకోవచ్చు, ఇప్పుడున్న రేట్ల ప్రకారం మేము ఇంత తక్కువలో ఎక్కడండి బతకగలుగుతాము అంటే, కొన్ని రోజులు బతకాలండి, ఏం చేయలేము. సో అప్పులు ఉన్నప్పుడు అప్పు కట్టాలి అనుకుంటే మనం ఖర్చుల్ని తగ్గించేయాలి. కంపల్సరీ ఖర్చుల్ని తగ్గిస్తేనే మనమైతే అప్పులు కట్టగలుగుతాము. సో కొన్ని రోజులు నీడ్స్ కూడా కొంచెం సాక్రిఫైస్ చేయండి. గ్రోసరీస్లో కొన్ని గ్రోసరీస్ తగ్గించుకోండి. మీకు ఇంకా తక్కువకి ఎక్కడ దొరుకుతుందో గ్రోసరీస్ వెళ్ళి చూసి కొనుక్కోండి. సో టీవీ, మొబైల్ రీఛార్జెస్ కొన్ని రోజులు లేకుండా ఉండండి, ఏం పర్లేదు అనుకుంటే. సో మీరు ఇలా కొంచెం కొంచెం అమౌంట్ అనేది తగ్గించుకుంటూ వస్తే మీకైతే 7,500లోనే మీ నీడ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ 7,500 ఉంటుంది కదా, సో అది ఎలా వాడాలో చూద్దాం వచ్చేయండి. సో ఇక్కడ వచ్చేసి 5,000 చిట్టి, 3,000 చిట్టి, ఈ రెండు చిట్టీలో ఏదో ఒకటి వేసుకోవచ్చు. సో మీకు 3,000 కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే 3,000 అయితే వేసుకోండి. ఎందుకంటే 3,000 ఇంటూ 36 months వస్తే 1,08,000 అయితే మీరు 3,000 చిట్టి వేసుకుంటే 36 monthsకి 1,08,000 అనేది మనకు వస్తుంది. సో ఆ డబ్బుని తీసుకెళ్ళి మనమైతే అప్పు అయితే కట్టేయచ్చు. ఇక్కడ మీరు చిట్టి కట్టేటప్పుడు ఒకటి తెలుసుకోండి, అమౌంట్ రెడ్యూస్ అవ్వకుండా కట్టుకోండి. ఎందుకంటే అమౌంట్ రెడ్యూస్ అయిందంటే మనకి ఏమీ రాదు. మనం కట్టడమే 3,000 కడుతున్నాము, అది 3 years కడుతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్టుకోండి. ఎలాంటి అమౌంట్ రెడ్యూస్ అవ్వకుండా, ఎవరు నష్టపోకుండా ఉండేలాగానే చిట్టి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తగ్గినా కూడా మనం అమౌంట్ అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఫుల్ అమౌంట్ వచ్చేలాగైతే మీరు చిట్టి అయితే కట్టండి. మీ పేర్లన్నీ చిట్టీలు రాసుకొని తీసుకోవడము ఇలా ప్లాన్ చేసుకోండి. మీరు ఒక ఆఫీస్లో ఉంటే ఒక 36 members చిట్టి కడుతున్నారా లేదా, లేదు అంత ఎక్కువ మంది లేదు అనుకుంటే మీరైతే 36 months పెంచుకోండి, ఏం పర్లేదు. 36 months మీరు డబ్బులు అయితే కడుతూ వచ్చారనుకోండి, 1,08,000 అనేది మీకు 36 monthsకి అయితే వస్తుంది. సో అలాగా మీరైతే 1 lakh అప్పునైతే క్లియర్ చేసేయచ్చు. సో చిట్టి కూడా ఎప్పుడు కూడా కానీ మనకు మనీ రెడ్యూస్ అవ్వకుండా చూసుకోండి, అప్పుడే మనం డబ్బులు అనేది నష్టపోమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డులో అప్పు తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు పీపుల్స్ దగ్గర 5 to 6% అనేది తీసుకుంటున్నారు కదా అప్పుకి. సో అలాంటప్పుడు ఇలా క్రెడిట్ కార్డులో 10% ఉండేటప్పుడు తీసుకుంటే మీకైతే కొంచెం అంటే 70,000 ఎక్స్ట్రా కట్టినా పర్లేదు. మీరు ఆ తర్వాత 2 lakhs అప్పును కూడా కడుతూ వచ్చేస్తారు విత్ ఇంట్రెస్ట్తో పాటు, ఏం పర్లేదు. ఒక 70,000 పోతే పోయింది అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. 10% to 14% అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ప్లాన్ చేసుకోండి, ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే మీకైతే అప్పు వస్తుందండి. సో 2 lakhs అప్పు తీసుకొని కట్టేయండి. సో ఆ 2 lakhs అప్పుని మీరు 5 yearsకి ఎంత ప్లాన్ చేసుకోవచ్చు అంటే 4,500 అలా ప్లాన్ చేసుకుంటే మీకు ఓవరాల్గా 2,70,000 అయితే మీరు కడతారు. సో అలాగా కడుతూ వెళ్ళిపోండి, అప్పు అయితే తగ్గిపోతూ వస్తుంది కాబట్టి హ్యాపీ. సో ఫస్టే మీకు 2 lakhs ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళ అమౌంట్ ఫస్ట్ అప్పు కట్టేయండి. సో మీకు అప్పుకి ఇంట్రెస్ట్ ఉండదు కదా, సో దాని బదులు మీరు ఇలా కడుతూ వచ్చేయండి. సో ఇప్పుడు ఈ 3,000, 4,500, 7,500లో మీరైతే ఇలా చిట్టి కడుతూ నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ అప్పు కడుతూ వచ్చేయండి. ఓకేనా? ఎలా ఉంది ఐడియా? కామెంట్ పెట్టండి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకో 2 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ 3 ఇయర్స్ కట్టాము, ఇక్కడ 5 ఇయర్స్ కడుతూనే ఉన్నాం కదా, ఇంకో 2 ఇయర్స్ కూడా చిట్టి వేసుకుందాము అనుకుంటే ఇంకో 2 ఇయర్స్లో 3000 ఇంటూ 24 వేసుకున్న 72,000 అయితే మీకు ఓవరాల్గా వస్తుంది. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం మనం ఎంత అప్పు కట్టేసాము అని. సో 2 lakhs అప్పు క్రెడిట్ కార్డులో వాడి కట్టేసాము, ఆ తర్వాత 3 ఇయర్స్ చిట్టి కట్టి 1,08,000 అనేది కట్టేసాం కాబట్టి సో 3,08,000 అనేది మనకు కట్టేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 3,08,000, ఆ తర్వాత 72,000 కూడా కట్టేసాం కాబట్టి ఓవరాల్గా మనకు 3,80,000 అనేది మనం క్లారిటీగా కట్టేసాం వాళ్ళకి. సో ఇంకెంత ఉందండి, 1,20,000 ఉంది, 5 lakhs అప్పు మనకి. సో అలాంటప్పుడు ఏ క్రాప్ లోన్ తీసుకొని కట్టేయండి, 1 yearకి ఒకసారి రెన్యువల్ చేయొచ్చు కాబట్టి సో అలా ప్లాన్ చేసుకోండి. లేదు సంఘం లోన్ తీసుకోండి, తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ లోన్ కూడా తీసుకోండి. గోల్డ్ లోన్ 1 lakh తీసుకొని సో కొంచెం అమౌంట్ మెయిన్ అమౌంట్తో కూడా కడుతూ వచ్చేయండి. సో అది కూడా ఒక బెనిఫిట్ లాగే మీకు యూజ్ అవుతుంది. సో గోల్డ్ ఉంటే గోల్డ్ లోన్ పెట్టి ఆ 1 lakh కట్టేయండి. నెక్స్ట్ ఇంకో 20,000 మిగులుతుందన్నమాట. ఎప్పుడు కూడా కానీ అప్పు తక్కువ ఇంట్రెస్ట్కే చూడండి, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవద్దు. నెక్స్ట్ మీరే ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతూ ఆ అప్పుని తీర్చలేక సతమతమవుతూ లైఫ్ లాంగ్ బాధతో ఉంటారు కాబట్టి సో అలా కాకుండా ఇంట్రెస్ట్ తక్కువ ఉండే చోట్ల ప్లాన్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా ఈ క్రాప్ లోన్ కానీ గోల్డ్ లోన్ కానీ 1 yearకి ఒకసారి కట్టేలా ప్లాన్ చేసుకోండి. లేదా గోల్డ్ లోన్ మేము త్వరగా తీర్చేయగలుగుతాము అనుకుంటే మెయిన్ అమౌంట్ రెడ్యూస్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. మీరు మీ తాహత అంటే మీ ఫైనాన్షియల్ కండిషన్స్ బట్టి మీరు ఎలా కడితే త్వరగా తీరిపోతుంది అనేది మీకు మీరే తెలుసుకోండి. సో ఇలాగా మీరు అప్పునైతే డివైడ్ చేసుకుని ఎక్కడ కడితే ఎలా కడితే త్వరగా తీరిపోతుంది అనేది మనమే తెలుసుకోవాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకొని అయితే కట్టేయండి. ఓకేనా, 1 yearకి ఇంట్రెస్ట్ వచ్చేలా కట్టారనుకోండి త్వరగా తీరిపోతుంది. ఇప్పుడు మీకు ఎంత అప్పు తీరిందండి, 4,80,000. ఎలా 3,08,000 వచ్చేసి మనకు ఓవరాల్గా ఒక 5 years క్రెడిట్ కార్డ్ ప్లస్ చిట్టి అనమాట. ఈ రెండింటి ద్వారా మనకు 3,08,000 తీరింది. ఇంకా ఎక్స్ట్రా చిట్టి కడితే 5 yearsలో 3,80,000 అనేది తీర్చేసాము. ఆ తర్వాత 1 lakh క్రాప్ లోన్ ఆర్ గోల్డ్ లోన్ తీసుకొని మనమైతే 4,80,000 అనేది కట్టేసాము. నెక్స్ట్ ఇంకో 20,000 ఉంటుంది. ఆ 20,000 మనకు వచ్చేసి ఏ బోనస్ వస్తేనో కట్టేయండి. 20,000 ఏదో ఒక విధంగా ఎత్తి పెట్టుకొని అయితే మీరు ఫస్ట్ అప్ అయితే కట్టేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అయితే కష్టపడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేయండి. వైఫ్స్ కూడా హస్బెండ్కి సపోర్ట్ చేయండి, ట్యూషన్స్ చెప్పండి. లేదా మీకు కిచెన్లో వంటలు బాగా చేస్తారు అంటే క్లౌడ్ కిచెన్ పెట్టుకోండి, లేదంటే డే కేర్ పెట్టండి. లేదు మాకు అంటే ఆ ఇన్వెస్ట్మెంటే లేకుండా ఉండాలి అంటే ఏదైనా యూట్యూబ్ స్టార్ట్ చేయండి, శారీస్ పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఏదైనా శారీస్ ప్లీప్ ఈటింగ్ కానీ, మేకప్ వేస్తారా మేకప్ వేయండి, మెహందీ పెట్టగలుగుతారా మెహందీ పెట్టండి. సో ఏదో ఒక విధంగా హస్బెండ్కి అయితే మీరు హెల్ప్ చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేలాగా చూసుకోండి. హస్బెండ్స్ కూడా ఇంట్లోనే ఉండకుండా సాటర్డే సండే హాలిడే వస్తే సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. ఏదైనా రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వండి, రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ అమ్మండి, లేదంటే ఇంకేదైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీరు ఏదైనా ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా చీటీలు ఇంకా పెంచుకొని త్వరగా కట్టేస్తాము అనుకుంటే మీ ఫ్రెండ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని లేదా మీ అన్నదమ్ముల్ని ఇంక్లూడ్ చేసుకొని కూడా చిట్టి డబ్బులను ఎక్కువ పెంచేసుకొని ఫస్ట్ అయితే అప్పుని క్లియర్ చేసేయండి. సో మేము చిట్టి ద్వారానే అప్పు కట్టేస్తాము అనుకుంటే మీరు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంత నమ్మకం లేదండి నాకు ఎవరి మీద అనుకుంటే మీరు ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనం అనుకుంటామండి ఫస్ట్ ఎలాగైనా అప్పు కట్టాలి అని, సరే ఆ తర్వాత అప్పు కట్టడంలోనే మన ఇది అనేది ఉంటుంది. మనం కంపల్సరీ అప్పు కట్టాలి అనుకున్నప్పుడు ఎలాగోలాగైతే అప్పు అయితే కట్టాలి. నీడ్స్ తగ్గించుకోనో లేదంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని పెంచుకోనో ఏ ఒక్క రూపాయిని వేస్ట్గా ఖర్చు చేయకుండానో మనమైతే అప్పు కట్టేసి హ్యాపీగా ఉండొచ్చు. ఎక్స్ట్రాగా వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కానీ పిల్లలు ఉన్నారు అనుకుంటే వైఫ్కి హస్బెండ్ ట్రై చేయండి. ఏదో ఒక విధంగా మీరైతే ప్లాన్ చేసుకుని ఫస్ట్ అయితే 5 lakhs అప్పునైతే తీర్చేయండి. సో ఈ ఐడియాస్ మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. టేక్ కేర్, బాయ్.